శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యారుల వారికి నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరుల నుండి 3వ అధ్యాయము అచల లక్షణంలో 6వ కందార్థం క్రమసంఖ్య 37. ఇంతంతని అనరానిది వింతలు సాయనిది ఎన్ని విధములగనినన్ చింతలెరుంగనిది బయలెంతని వినిపింతునే నీకేమేర మృదుకా తెల్పుట వినుట ఇక పెద్ద కథగా సంతాతముకరీతి సకల దేశముల యందంతట నిండున్న దదిగో పరిపూర్ణము ఏమీరా పృథుగా తెల్పుట వినుట మిక పెద్ద కథగా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 3వ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 37. క్రిందటి కందార్థములో ఆ బయలుకు ఎరుకకు అత్యంత విభిన్నత్వము ఎట్లో మనము విచారించుకున్నాము. దానము, సత్ప్రవర్తనము, సగుణ ధ్యానము, విగ్రహారాధనలు, దైవమును మంత్రజపముచే ఉపాసించుట, నియమవ్రతములు తపస్సు చేయుట, పుణ్య నదులలో స్నానం ఆచరించుట అను ఈ సప్తవిధ మోక్ష మార్గములు ఆచరించినను ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో ఎరుక అంటే ఎరిగే లక్షణము లేదు గనక దానికి ఏమీ తెలియదు. కనుకనే అవును కాదనక నీవు నేను అనే ద్వంద్వములు లేనిదై ఈ అనేక ఉపాధులతో ఏ ఒక్క ఉపాధియు లేక తనకు తానుగా స్వతసిద్ధమై ఉన్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. తదుపరి కందార్థము క్రమసంఖ్య 37 అచల పరిపూర్ణ దర్శనము. ఇంతంతనియనరానిది వింతలు చాయనిది ఎన్ని విధముల గనినన్ చింతలెరుంగనిది భయలెంతని వినుపింతునే నీకేమీరా పృథుకా తెల్పుట వినుట మిక పెద్ద కథగా సంతాతముకారీతి సకల దేశమూలయందంతాట నిండున్నదదిగో పరిపూర్ణము ఏమీరా పృథుగా తెల్పుట మినుట మిక పెద్ద కథగా. పృథుక, ఇక్కడ పృథుక అంటే బిడ్డా, ఓ బిడ్డా అనగా శిష్యుడా, పృథ్వీ నుండి జన్మించిన వాడా అని కూడా ఒక అర్థము. అంటే పొగుడుతున్నాడు. పృథుక అనగా ఓ బిడ్డా, ఓ శిష్యుడా, ఆ పృథ్వీ నుండి జన్మించిన వాడా అంటూ ఇవన్నీ పదాలు అర్థాలు.
శిశుడికి పర్యాయ పదాలుగా ఆయన ముద్దుగా పిలుచుకుంటుండు. ఉమ్. ఉమ్, ఈ చిన్న పెద్ద అను కొలత లేనిది, మార్పులకు లోను కానిది, ఎన్ని విధాలుగా పరిశీలించినా ఎట్టి మనోవికారము లేనిది ఈ పరిపూర్ణ పరబ్రహ్మము. ఉమ్, ఎన్ని విధములుగా నేను నీకు దృఢపరచగలను? చెప్పుట వినుట అను క్రియలు అంతయు లేని కథగా పెరుగుతూనే ఉండును. అంతము లేని కథగా పెరుగుతూనే ఉండును. చెప్తూ అవును ఉంటే, నువ్వు వింటూ ఉంటే అంతమే లేదు ఆ కథకి. అవును మరి పరిపూర్ణ పరబ్రహ్మము ఇంత అంత అని చెప్పుటకు వీలు లేదు. ఉమ్, ఏ విధమైన వింతలు చెయ్యనిది, ఏ విధమైన సంకల్పములు లేనిది, ఉమ్, ఇట్టి పరిపూర్ణమును గురించి ఏ విధముగా వినిపించగలను, ఏ విధముగా చెప్పగలను? అవును స్వామి. సంతాతమొక రీతి సకలాదేశములాయందంతటా నిండున్నదదిగో పరిపూర్ణము. ఎల్లప్పుడూ ఒక్క రీతిగా, ఒక్క విధముగా, సర్వకాల సర్వావస్థల యందు, సర్వదేశముల యందు, అన్ని వస్తువుల యందు వెలితి లేకుండా నిండి ఉన్నది ఆ పరిపూర్ణము. అంటే ఇక్కడ ఓ పృతుకా అంటూ, ఓ అటుగ్గింజ అంటూ, ఇక్కడ పేరు అటుగ్గింజ అని కూడా అర్థము. ఓ అటు పృతుకా అంటే ఓ ఉమ్, అటుగ్గింజ అంటూ ముద్దుగా పిలుచుకున్నాడు. ఉమ్, అటుగ్గింజ దంచితే ఆ పొట్టు లేచిన తర్వాత ఎంతో రుచిగా కూడా ఉంటుంది తినడానికి. అవును ఆ అవును స్వామి. ఆ 3 రోకన్లు వేసి దంచి బాగా ఎన్ని దంచాలి? 3 రోకన్లు రోట్లో పోసి ఆ 3 రోకన్లతో దంచితే ఆ పొట్టు ఊడిన తర్వాత తినడానికి కూడా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అవును అంటే అనోరణీయాన్మకతో మహియానన్నారు. అంటే అణువులో అనుస్వరూపమైనది సమస్త బ్రహ్మాండములు దాని ఎందేనున్నవి. ఉమ్, కనుక మహత్తు కన్నా మహత్తైనది ఎరుక. ఇట్టి ఎరుక అణువు మహత్తు కానిది పరిపూర్ణము. ఉమ్, ఆ అవును. అణువు కాదు, ఇటు మహత్వు కాదు. అణువు మహత్తు కానిది పరిపూర్ణము. ఉమ్, ఎందుచేతననగా ఉపాధి రహితమైనది కనుకనే పరిపూర్ణము. అవును ఇంకా సూక్ష్మాత్ సూక్ష్మతరం నాస్తి మహితోన్మహిత వర్జిత అన్నారు. అంటే రెండవది ఉన్నప్పుడే ఇది చిన్నది, అది గొప్పది అనే భేదం ఉంటుంది. అవును రెండవ వస్తువు ఉన్నప్పుడే చిన్నది గొప్పదని భేదం ఉంటుంది. ఇది చిన్నది, అది గొప్పది అనే భేదం ఉంటుంది. అవును స్వామి. మరి పరిపూర్ణము ఇతరము ఏమీ లేనిది, ఉత్తది. అవును అందుకే అనన్వా హస్తూల మఖ్రస్వ మధీర్ఘ మజమవ్యయం ఆరోప్య గుణ వర్ణాభ్యాం తద్బ్రహ్మేత్యావధారయేతని అన్నారు. ఉమ్, అంటే తెలుపుట వినుట ఒక పెద్ద కథగా. ఉమ్, కథ అంటే కళ్ళ, అవును కళ్ళ అంటే కథలు కట్టుకథ, కట్టుకథ. కళ, ఇవన్నీ ఒకటే, లేనిదని భావము. ఉమ్, గుణ విశేషములు ఏమీయూ లేని దానిని గురించి నీకు వర్ణించుట, చెప్పుట పెద్ద కథ కదా. అవును కల్పనయే. కల్పన అంటే లేనిది ఉన్నట్లు చేసుకునేటువంటి దానిని కల్పన. ఉమ్, అందుకే ఇక్కడ పృతుక
అటుగింజ, ఓ పిల్లవాడా అని అర్థము. ఉమ్, ఆ అటుగింజ అనగా ధాన్యపు గింజ. అవును, ధాన్యపు గింజే కదా, ఓట్ల గింజ. అంటే ఆ బీజము కలిగి మొలకెత్తే లక్షణం కలిగినది. ఉమ్, మరి అట్టి ధాన్యముని వేయించి, ఆ పెన్నం మీద వేయించి 3 రోకళ్ళతో దంచి పొట్టులేసిన గింజ, ఆ అటు గింజ అది తినుటకు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అవును. అయితే ఇక మొలకెత్తే లక్షణం పూర్తిగా నశించింది. అవును. అంటే ఇక్కడ శిష్యుడు గురుమూర్తి ద్వారా వేదాంత జ్ఞానముచే వేయించబడి, ద్వాదశి, షోడశి, పంచదశి అను 3 మంత్రములనే రోకళ్ళచే దంచబడి, అంటే విచారించి ఉమ్, ఆ బోధ దృఢీకరణముచే పొట్టు ఎగరగొట్టబడి, అంటే ఇక్కడ పొట్టు అనగా సూక్ష్మ శరీరములే పొట్టు. ఉమ్, ఉమ్, ఆ ఎగురగొట్టిన వాడైనందున బీజరహితుడు. ఇక బీజరహితుడు అంటే జన్మరహితుడు. అవును. అంతేకాక అటుగింజ వలె రుచికరమైన వాడు. అవును, ఇంకంత తేట తెల్లమైనాక ఇంకా రుచి కల్లవాడే. ఇక్కడ రుచికరమైన వాడు అంటే కీర్తివంతుడై, తిరిగి 10 మందికి ఆదర్శప్రాయుడై, మంచివాడని పిలువబడుచు, ఇతరులను తరించువాడైనందున శిష్యుని ఆ శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభువులు అటుగింజ అంటూ సంబోధించారు. ఉమ్, ఇంకా అసూక్ష్మాత్ సూక్ష్మతరం నాస్తి, అంటే ఆ పరిపూర్ణమునందు సూక్ష్మం కన్నా సూక్ష్మమైన దానికన్నా సూక్ష్మమైనది లేదు. అవును. కనుక అనోరణీయాన్ని చెప్పబడినటువంటిది కూడా లేదు. ఉమ్, ఉదాహరణకు, ఇంటి కప్పులోని రంధ్రము గుండా సూర్యకిరణములు ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ కిరణములు వెలుగులో తేలియాడుతూ అనేక నలుసులు కనపడును. అవును. అందులో ఒక నలుసు అనుప్రమాణము గలదని చెప్పవచ్చును. ఉమ్, అంతకంటే సూక్ష్మమైన వస్తువు మనకు కనరాదు. కాంతాడు. ఆత్మ అంతకంటే సూక్ష్మముగా నుండొచ్చే అది మనకు కనరాదు. ఉమ్, అనేక అణువులు కలిసి ఉండుట వల్ల వస్తువు ఏర్పడినది. ఆ వస్తువునందు సూక్ష్మముగా అణువులు అంతకంటే సూక్ష్మముగా ఆత్మ నిండి ఉన్నది. ఉమ్, అట్లు బ్రహ్మాండ భాండములందు ఆత్మ నిండి ఉన్నది. అట్లని ఆత్మ కానరాక నిరవయవముగా కూడా ఉన్నది. ఉమ్, ఆ వాయువు ఆకాశములందు కూడా ఆత్మ నిండి ఉన్నది. ఉమ్, ఆ పంచభూతములు 5, కాలము, దిక్కులు, మనస్సు, ఆత్మ కూడి నవవిధ ద్రవ్యములనబడును. ఉమ్, ఈ నవవిధ ద్రవ్యములందు కూడా ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించి ఉన్నది. ఉమ్, అంటే ఏ వస్తువు యొక్క సూక్ష్మము ఆ వస్తువునందే ఇమిడించి ఉండును. కానీ పరిపూర్ణ పరబ్రహ్మము అట్లు ఒక వస్తువు కాదు. అందులో వస్తువునకుండే గుణములు లేవు, లేవు. సూక్ష్మంగా కూడా లేవు. ఉమ్, కనుక అది సూక్ష్మాతి సూక్ష్మము కాదు, అది ఏది కానిది. అవును. మగితోన్మగిత వర్జిత అన్నట్లు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఆత్మ వలె మహత్తు కంటే మహత్తైన దానికంటే గొప్పది కాదు. ఆత్మయే అనురూపమును విభురూపముగాను ఉన్నది. అంటే చిన్నదిగా కూడా ఉన్నది, గొప్పగా కూడా అయితూ ఉన్నది. అవును. ఇవన్నీ ఎరుక యొక్క లక్షణాలే. ఉమ్, ఇవన్నీ మహత్తులోనే సృష్టి జరిగినది. ఉమ్, ఈ సృష్టి ఎంతవరకు ఉన్నదో ఆవరణము కంటేనో పెద్దదై దానిని కూడా మీరి
అతిక్రమించి నేను ఆత్మ ఉన్నదన్న మాట సృష్టి విధానం. అవును. ఈ సృష్టి విధానమును పరిశీలించిన బ్రహ్మను అవ్యక్తాన్ మహత్ అనగా బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు. ఆ బ్రహ్మము లోపలోనే అవ్యక్తము మహత్తు కలిగినవి. మహత్తు కంటే బ్రహ్మము అవ్యక్తము పెద్దదై ఉన్నది. అందుకని తస్మాద్వా ఏతస్మదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయో అన్నట్లుగా ఆ విధముగా చెప్పబడుతుంది. ఆత్మయందు ఆకాశము పుట్టిందని చెప్పబడుచే ఆకాశము కంటే ఆత్మ పెద్దదని చెప్పవలేను. నేను ఆ సృష్టికి పూర్వమును ఆత్మను లేక బ్రహ్మమును అయి ఉన్నాను. కనుక నేను అణువు కంటే చిన్నవాడను, మహత్తు కంటే గొప్పవాడను అని వర్ణించబడినది. ఆత్మ ఎరుకే నేను లేనప్పుడు అది నేనుగా. నేను అనగానేది ఆత్మ. ఆత్మ లేనప్పుడు అది పరిపూర్ణ పరబ్రహ్మము, శుద్ధము. కనుకనే భ్రాంతిరహిత శ్లోకమునందు యథానాకం తథా శుద్ధం, నేను లేనప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మము స్వతా సిద్ధం అంటూ మనకు తెలియజేశారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవా.